తాడేపల్లిలో పొగాకు రైతులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలపై రైతుల అభిప్రాయాల్ని జగన్ నేరుగా తెలుసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పలువురు ముఖ్య రైతులు ఈ భేటీకి హాజరయ్యారు. దీని గురించి గత సంవత్సరం ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మేము జగన్ గారి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే ఈయన పొదిలి బోర్డు సందర్శన చేశారు. రైతులందరూ అన్ని పార్టీలకు అతీతంగా రైతులు రావటం, గవర్నమెంట్లో చలనం వచ్చి అన్ని కంపెనీలను పిలిచి గట్టిగా మద్దతు ధర ప్రకటించి అయిపోయింది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే దారుణమైన పరిస్థితి రైతు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ మార్చికి స్టార్ట్ అవుతుంది బోర్డు, జూలైకి ఎండ్ అయిపోవాలి. అలాంటిది ఇప్పటికీ 20% కూడా సేల్ కాలేదు. దీని మీద మేమందరం జగన్ సార్ గారికి విన్నవించుకుందామని వచ్చాం. నేను ఒక 30 ఎకరం పొగాకు సాగు చేశాను. మాకు గతంలో 36,000 రూపాయలు, 34,000 రూపాయల దాకా పొగాకు రేటు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పొగాకు పంటకు పెట్టుబడులు పెట్టాము. ఆ పెట్టుబడులు ఈ రోజున మాకు సగానికి సగం కూడా వచ్చే మార్గం లేదు. మాకు బ్యారనికి 5 లక్షల నుండి 4 లక్షలు, 5 లక్షల దాకా లాస్ వచ్చే సూచనలు కానొస్తున్నాయి. మేము పొగాకు రైతులు నడి రోడ్డు మీద పడ్డాము. ఈ పాటికి పొగాకు అంతా అయిపోయి మళ్ళీ నారదొడ్లు పెట్టాల్సిన టైం వచ్చింది. కానీ నేను 250 క్వింటాలు పండించాను. నేను 3 క్వింటాలు మాత్రమే అమ్మగలిగాను. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా సమస్యను వివరిద్దామని ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు టొబాకో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన, ఒత్తిడి, గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడేటువంటి బాధ, రైతుల బాధ మరీ చాలా చూడటానికి ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు పొగాకు గతంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు 36,000, 37,000 రేటు చేసి కొన్నారు. అదే క్వాలిటీ, అదే పొగాకు ఈరోజు 16,000కి, 17,000కి కూడా కొనకుండా నోబిట్లు పెట్టి ఇప్పటికీ కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా 5 బోర్డులకు తీసుకెళ్తాం పొగాకు. ఈ కొండేపి నియోజకవర్గంలో కొండేపి మండలంలో ఉన్నటువంటి బోర్డులో ఇప్పటికి 4 రౌండ్లు పొగాకు చెక్కులు అమ్మటం జరిగితే 4 రౌండ్లకు గాను దాదాపు 17 మిలియన్ల పొగాకు కొనాల్సి ఉంటే కేవలం 4 మిలియన్ల పొగాకు మాత్రమే కొన్నారు. మిగతాది ఇంతవరకు కొనలా. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ చేసే టైం కూడా వచ్చింది పొగాకు. కానీ ఈరోజు రైతులు ఇంత ఇబ్బంది పడతా, ఇంత ఆవేదన చెందుతూ ఉంటే కూటమి ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా రైతుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునేటమే తప్పితే ఇంకా వేరే మార్గం లేదని తక్షణమే కూటమి ప్రభుత్వం రైతులకి ఈ టొబాకోకు సంబంధించి, ముఖ్యంగా టొబాకో రైతులకి గిట్టుబాటు ధర తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.